హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. మార్కెట్స్ చూస్తే మాత్రం లాస్ట్ 1 వీక్ నుంచి ఏదైతే మనకి ఇజ్రాయెల్ ఇరాన్ వార్ ఏదో జరుగుతుందో సో దానికి డొనాల్డ్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఒక చివరి దశకు వచ్చేసింది, ఇంకా ఇక్కడ నుంచి మనకు వార్ ఉండకపోవచ్చు అన్న ఒక స్టేట్మెంట్ తో ఒక్కసారి మార్కెట్స్ మళ్ళీ గ్యాప్ అప్ ఓపెన్ అవడం మనం గమనించాం. సో మన మార్కెట్స్ చూస్తే అరౌండ్ బోత్ ది ఇండిసెస్ 1% హైతో ఓపెన్ అవడం గమనించాం. నిఫ్టీ చూస్తే అరౌండ్ 252 పాయింట్స్ గ్యాప్ అప్ తో 24,280 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 564 పాయింట్స్ గ్యాప్ అప్ తో అరౌండ్ 56,583 దగ్గర ఓపెన్ అవడం మనం గమనించాం. సో మార్కెట్స్ లో చూస్తే మాత్రం ఏదైతే క్రూడ్ ప్రైసెస్ విధానంతో ఒక్కసారి మార్కెట్స్ మండే రోజు అరౌండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే అరౌండ్ 2,000 పాయింట్, నిఫ్టీ అయితే అరౌండ్ 700-800 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవడం మనం గమనించాం. సో మనకి ప్రీవియస్ ఏదైతే డౌన్ ఉందో సో దానికి ఎక్స్టెండింగ్ బాటమ్ అయిందని చెప్పుకోవాలి. సో సినారో ఏంటంటే నిన్న మండే రోజు వచ్చిన లో అయితే ఉందో అది కొద్దిగా టైం అక్కడ స్పెండ్ చేసే ఆస్కారం కనిపిస్తుంది. అదొక సపోర్ట్ గా మారిపోయింది ఇప్పుడు నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ కోసం. సో ఆ లోని బ్రీచ్ అయ్యి దాని కింద మళ్ళీ బియర్స్ కానీ పట్టుదలతో వస్తే మాత్రం మార్కెట్స్ ఇంకా డౌన్ సైడ్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది. అదర్వైజ్ హయ్యర్ సైడ్ ఏదైతే ఇప్పుడు గ్యాప్ క్రియేట్ చేసిందో సో నెక్స్ట్ కొంతకాలం లైక్ 1-2 వీక్స్ కానీ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసే ఆస్కారం మనకి నిఫ్టీలో క్లియర్ గా కనిపిస్తూ ఉంది. సో మనకి జనవరి 5th నుంచి చూసుకుంటే మాత్రం నిఫ్టీ స్టాక్స్ లైక్ 13 స్టాక్స్ మాత్రమే పాజిటివ్లో ఉన్నాయి, రిమైనింగ్ 37 స్టాక్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతా ఉన్నాయి. అది నెగిటివ్లో ట్రేడ్ అవుతున్న 10% బిలో ఉన్న స్టాక్స్ చూసుకుంటే 22 స్టాక్స్ ఉన్నాయి. 20% బిలో ఉన్న స్టాక్స్ చూసుకుంటే మాత్రం 7 స్టాక్స్ ఉండడం మనం గమనిస్తున్నాం. సో ఆయిల్ స్టాక్స్ మాత్రమే అవుట్ పెర్ఫార్మెన్స్ చేస్తుంది, లైక్ ఓఎన్జీసీ 16% ర్యాలీ. డిఫెన్స్ సెక్టర్స్ లో బిఈఎల్, బీడీఎల్, మస్డాక్ లాంటి స్టాక్స్ లో లాభాలు చూసాం. బిఈఎల్ చూస్తే అరౌండ్ 9% లాభపడింది, పవర్ గ్రిడ్ 7% లాభపడింది. ఎస్బీఐ, అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్ లో చూసుకుంటే మాత్రం మనకి లాభాల్లో ట్రేడ్ అవడం మనం గమనించాం. సో ఈరోజు ఎక్స్పైరీ డే స్మార్ట్ మనీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్లే అని చూస్తే మాత్రం 24,200 పుట్ అండ్ 24,300 కాల్. సో ఇవి ప్రీమియమ్స్ ఎక్కువ బిల్డప్ అవడంతో మనకి స్మార్ట్ మనీ అనేది అక్కడే మనకి ప్రియర్ ఉంది. సో మార్నింగ్ పుట్ ఆప్షన్ చూస్తే 24,200 148 దగ్గర ఓపెన్ అయింది, 164 వరకు హై వెళ్ళడం గమనించాం. ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవడం మనం అంటే స్మార్ట్ మనీ అనేది 24,200 అండ్ 24,300 మధ్యలోనే మనకి ప్రీమియం డికే అవ్వడం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. 24,300 పుట్ కాల్ చూసుకుంటే మార్నింగ్ 80 రూపీస్ ఉండే ప్రీమియం, ఎండ్ ఆఫ్ ది డే కల్లా జీరో అవడం మనం గమనించాం. సో నిఫ్టీ చూస్తే మాత్రం ఒక డోజీ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో నిన్నటి హై ఈ రోజు ఎంత గ్యాప్ డౌన్ అయిందో ఆ గ్యాప్ ని ఆల్మోస్ట్ ఆల్ మొత్తం ఫుల్ఫిల్ చేసేసి మనకి ఒక డోజీ క్యాండిల్ టైప్ ఏర్పడింది అన్నట్టు. సో డెఫినెట్ గా ఇక్కడ నుంచి హయ్యర్ సైడ్ ఉంటుందా అంటే డెఫినెట్ గా ఉండొచ్చు, ఎందుకంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ లాంటి కానీ పార్షల్ బుకింగ్ లాంటి కానీ వచ్చే ఆస్కారం నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ లో కనిపిస్తుంది. కాబట్టి సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎక్కడ నుంచి చూస్తే మాత్రం కమింగ్ డేస్ లో ఫస్ట్ సపోర్ట్ చూస్తే మాత్రం ఈ రోజు వచ్చిన లో అయితే ఉందో 24,079 అంటే 24,000 అనేది చాలా చాలా క్రిటికల్ గా మారిపోయింది ఇప్పుడు సపోర్ట్ పాయింట్ గా. ఇన్ కేస్ దాని కింద బ్రీచ్ అవుతే మాత్రం మే లోస్ ఏదైతే ఉన్నాయో అవి చూసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. బికాస్ అక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ అనేది డిప్ చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో అది కానీ బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి 9th మార్చ్ లో వచ్చిన లో అయితే ఉందో 23,697 మండే రోజు వచ్చిన లో. సో అది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉండే ఆస్కారం కనిపిస్తుంది. హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం ఫ్రైడే రోజు లో ఏదైతే ఉందో 24,415. సో అదొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా మారుతుంది. దాన్ని అధిగమిస్తే మాత్రం 24,700 దాకా వెళ్ళే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ చూసుకుంటే మాత్రం మనకి 20 DMA అండ్ 200 DMA 20 DMA వాల్యూ చూస్తే మాత్రం 25,051, 200 DMA వాల్యూ చూస్తే మాత్రం 25,200. సో ఈ 200 పాయింట్స్ మనకి హయ్యర్ సైడ్ లో ఒక డిమాండ్ జోన్ గా మారే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. సో మేబీ టెక్నికల్ పర్స్పెక్టివ్ ప్రకారం చూస్తే మాత్రం 20 DMA ఆ 200 DMA బిలో ఉన్నంత కాలం సెల్ ఆన్ రైజ్ మోడ్ లో ఉండే ఆస్కారం నిఫ్టీలో క్లియర్ కనిపిస్తుంది. సో ఎవరు అగ్రెసివ్ గా బయింగ్ వెళ్ళకూడదు, అలాగని అగ్రెసివ్ గా సెల్లింగ్ కూడా వెళ్ళకూడదు. డెఫినెట్ గా మార్కెట్స్ ఇప్పుడు ఏంటంటే ఒక ట్రాప్ చేసే ఆస్కారంలో ఉంటుంది, ప్లస్ గ్లోబల్ గా కూడా అన్సర్టనిటీ బిహేవ్ చేస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మార్కెట్స్ కి ఇక్కడ ఒక ఎటైనా ఒక మూవ్ అవ్వాలంటే డెఫినెట్ గా 1 or 2 days ఆర్ ఒక లెవెల్స్ ని బ్రేక్అవుట్ అవుతేనే మనకి ఫర్దర్ గా మూవ్స్ అనేది తెలిసే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తా ఉంది. డెఫినెట్ గా సెల్ ఆన్ రైజ్ మోడ్ లోనే ఉంది. సో 20 DMA 200 DMA బిలో ఉన్నంత కాలం. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఈ రోజు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ రావడం మనం గమనించాం. సో ఈ రోజు చూసుకుంటే మాత్రం అరౌండ్ 1.6% ర్యాలీ అనేది చూడగలిగాం. సో ఎప్పుడైతే 1000 పాయింట్స్ ప్లస్ లో వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ హిప్ హాప్ అవ్వడం గమనిస్తా ఉన్నాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండడమే ఇట్స్ అ గుడ్ సైన్. బ్యాంక్ నిఫ్టీ అయితే నిఫ్టీతో పోల్చుకుంటే కొద్దిగా బెటర్ అని చెప్పుకో
చెప్పుకోవాలి. సో ఇంకా 200 DMA 20 DMA బిలో బోత్ ది ఇండిసెస్ ట్రేడ్ అవుతుంది కాబట్టి కమింగ్ డేస్ లో సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీకి ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ వచ్చేసి 57,696. దానికంటే ముందు చూస్తే మాత్రం మనకి 57,413. దట్ వాజ్ అండ్ 200 DMA బార్ వాల్యూ. సో దాని ఎబో వస్తే మాత్రం లాంగ్ బిల్డప్ చేయొచ్చు. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీకి లీడింగ్ చేసిన స్టాక్స్ చూసుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ HDFC కానీ PSUs బ్యాంక్స్ చాలా బాగా మనకి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం మనం గమనిస్తా ఉన్నాం. కమింగ్ డేస్ లో నెక్స్ట్ సపోర్ట్స్ చూస్తే మాత్రం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,387 అనేది ఫస్ట్ సపోర్ట్ కనిపిస్తుంది. అది బ్రేక్ డౌన్ అయితే మాత్రం నా ఉద్దేశంలో 56,000 దాకా వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తా ఉంది. సో మనకి ఈరోజు లీడింగ్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం టెక్నాలజీస్ ఒక్క డిసప్పాయింట్ చేసింది. 0.175% వరకు డౌన్ లో ట్రేడ్ అవుతా ఉంది. ఆయిల్ అండ్ గ్యాస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకి డౌన్ లోనే ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. బట్ ఎండ్ ఆఫ్ ది డే కల్లా వస్తే మాత్రం డిఫెన్స్ సెక్టార్ చాలా బాగా పుంజుకుంది. సో లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో మంచి ర్యాలీ అనేది చూసాం. లైక్ BEL కానీ BDL కానీ మజ్డాక్ కానీ లాంటి స్టాక్స్ లో బాగా ర్యాలీ రావడం మనం గమనించాం. సో మనకి ఐటీ సెక్టర్ లో చూసుకుంటే మాత్రం టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఒరాకిల్, విప్రో, ఎంఫసిస్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యాయి. నష్టాలు చూసుకుంటే కోఫోర్జ్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్ లో నష్టాలు ట్రేడ్ అవడం మనం గమనించాం. ఆటో అయితే ఎక్స్ట్రీమ్లీ అవుట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవాలి. ఆటో కానీ PSUs కానీ ఫార్మా కానీ. సో ఆటో చూసుకుంటే 2% ర్యాలీ చూడగలిగాం ఈ రోజు. మదర్సన్ సుమి, TVS మోటార్, అశోక్ లేలాండ్, ఐచర్స్ మోటార్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాల్లో కనపరిచాయి. PSUs బ్యాంక్స్ లో చూసుకుంటే మాత్రం బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ రీసెంట్ గా ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసిన యూనియన్ బ్యాంక్ కూడా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్, యూకో బ్యాంక్, IOB లాంటి స్టాక్స్ లో మంచి ర్యాలీ రావడం మనం గమనించాం. న్యూస్ బేస్ గా పెరిగిన స్టాక్ చూసుకుంటే మాత్రం డిక్సాన్ టెక్నాలజీ చూస్తే మనం చాలా బాగా ర్యాలీ రావడం కనిపించింది. JVL అప్రూవల్ రావడంతో ఒక్కసారి స్టాక్ బగ్గుమని నిన్నటి వరకు 10,000 మార్క్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఈ రోజు చూస్తే 10,000 ఎబో అండ్ 10 to 12% ర్యాలీ అనేది ఈ రోజు స్టాక్ లో చూడగలిగాం. సో ఇలాంటి స్పెక్యులేటివ్స్ న్యూస్ తో వచ్చినప్పుడు స్టాక్స్ మూవ్స్ కూడా హైయర్ సైడ్ ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా న్యూస్ బేస్ గా ఈ స్టాక్ ని కూడా ఏదైనా డిప్ వస్తే ఓపెన్ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా 12,000 మార్క్ వెళ్ళే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తా ఉంది. సో అనదర్ స్టాక్ చూసుకుంటే ఆదిత్య బిర్లా స్టాక్ 970 దగ్గర ట్రేడ్ అవుతుంది. అరౌండ్ 11% ర్యాలీ అని చూడగలిగాం. సో 20% హైలో ఈ రోజు అప్పర్ సర్క్యూట్ లో క్లోజ్ అయిందని చెప్పుకోవాలి. సో వాల్యూమ్స్ చూస్తే మాత్రం సెప్టెంబర్ 2024 తర్వాత 30 lakhs షేర్స్ వాల్యూమ్ అనేది ఈరోజు మనకి ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో IPO ప్రైస్ ని చూసుకుంటే మాత్రం 40% వరకు స్టాక్ పెరిగిందని చెప్పుకోవాలి. సో చాలా బాగా ర్యాలీ వస్తుంది. మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం 912 or 868 లో ఒక ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. అనదర్ స్టాక్ తీసుకుంటే మనం విక్రమ్ సోలార్ 188 దగ్గర ట్రేడ్ అవుతుంది. 10% ర్యాలీ ఈరోజు స్టాక్ లో చూడగలిగాం. సో మనకి లిస్ట్ అయిన తర్వాత నుంచి ఇంత సింగిల్ డే గెయిన్ ఎప్పుడు రాలేకపోయింది. ఈ స్టాక్ లో 60 lakh వాల్యూమ్ షేర్స్ ఈరోజు ట్రేడ్ అవడం మనం గమనిస్తాం. హైయర్ సైడ్ ఒక హడల్ పాయింట్స్ కనిపిస్తుంది. 50-day మూవింగ్ యావరేజ్ వాల్యూ దట్ వాజ్ అండ్ 210. సో మేబీ దాన్ని అధిగమిస్తే మాత్రం అక్కడ నుంచి ఇంకా పుంజుకునే ఆస్కారం ఈ స్టాక్ లో కనిపిస్తుంది. సో IPO లిస్ట్ అయిన తర్వాత ఏదైతే 332 దగ్గర లిస్ట్ అయిందో ఈ స్టాక్, సో అక్కడ నుంచి 43% ఇంకా డౌన్ లోనే ట్రేడ్ అవుతుందని చెప్పుకోవాలి. సో ఇవి ఈ రోజు మార్కెట్ వ్యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.